హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. కటింగ్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, దాన్ని స్టిచ్చింగ్ అనమాట. ప్రిన్సెస్ కట్కు బుట్ట హ్యాండ్స్ పెట్టించుకుంటున్నారు కస్టమర్స్. ఫస్ట్ అయితే బుట్ట హ్యాండ్స్ అయితే కుట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి లోడింగ్ చేయాలి. లోడింగ్ చేసి బుట్ట పెట్టాలన్నమాట. ఎలా పెడుతున్నాను అనేది అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే తీసానండి. అలాగే మీరు హైప్ అనే ఆప్షన్ కూడా ఇచ్చేయండి. ఇలా స్టార్టింగ్ అయితే మనం దీన్ని లోడింగ్ చేస్తాం కాబట్టి సీదా ఉంటుంది కదా, దానిపైన లైనింగ్ పెట్టేసుకొని పాదం మందం ఖచ్చితంగా స్టిచ్ వేయాలి. తర్వాత వచ్చేసి లోడింగ్ స్టిచ్ లైనింగ్ వైపున పడాలన్నమాట. స్టిచ్ అనేది మన ఖర్చు అనేది అటువైపు ఉండాలి, కింది వైపున ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొక స్టిచ్ వేయాలి. చూడండి ఇలా. ఇప్పుడు 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, నేను ఒక హ్యాండ్ కుట్టింది చూపిస్తాను, ఒకటైతే చూపించలేదన్నమాట, ఎందుకంటే వీడియో లెంతీగా అవుతుందని చెప్పేసి. చూడండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత చుట్టూరా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి. మొత్తం కూడా నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి. చుట్టూరా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, మనం మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేస్తూ ఉంటాం కదా, అదంతా నీట్గా కట్ చేసేయాలి. చూడండి నేను కట్ చేశాను. ఇప్పుడైతే మనం టక్స్ పెట్టేసి పెట్టుకుంటాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి కుచ్చు పెట్టాలని కుచ్చులు ఇలా నీట్గా పెట్టుకుంటూ రావాలండి. ఏదైనా స్క్రూ సాయంతో అన్నీ ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా చూసుకొని పెట్టాలండి, ఎక్కువ తక్కువలుగా పెట్టకూడదు. ఇప్పుడు నా సైడ్ కుచ్చు పెట్టేశాను కదా, ఇప్పుడు వచ్చేసి ఆపోజిట్ స్ట్రైట్గా అయినా పెట్టుకోవచ్చు, కానీ ఆపోజిట్ పెడితేనే బుట్ట హ్యాండ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. కింద 1 ఇంచ్ అంతా పైకి లేసినట్టుగా వదిలేయాలన్నమాట. దీనికి పట్టీ కాదు, పైపింగ్ కాదనమాట, ఇలా కొంచెం లేసినట్టుగా వస్తుందన్నమాట. ఇలా బుట్ట పెట్టడం వల్ల ఆపోజిట్లో సేమ్ పై వైపున ఎలా అయితే బుట్ట పెట్టామో కింది వైపున కూడా అలాగే ఆపోజిట్ సైడ్లో ఇలా కుట్టు అనేది సన్నటి కుట్టు వేయాలన్నమాట. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, ఊడిపోకూడదు. అలాగే మళ్ళీ తిప్పేసి డబుల్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి ఇలా క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటే ఎక్కువ బుట్ట అయినా పెట్టుకోవచ్చు. ఈ కస్టమర్కి ఇది సరిపోతుందన్నమాట. ఇంకా చూడండి ఇలా నీట్గా బుట్ట హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను కదా, సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా నేను స్టిచ్ చేసి పెట్టుకున్నాను. వేసుకున్న తర్వాత మిడిల్లో అలా లేస్తుందనమాట. చూడండి 2 హ్యాండ్స్ కుట్టేసి పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, ఇక్కడ వచ్చేసి పైపింగ్ వేద్దామంటే కస్టమర్ వద్దన్నారనమాట. వాళ్ళకి లోడింగే తిప్పమన్నారు. ఇంకా సన్నటి బ్లౌజ్ అయినా లోడింగే అడిగారు కాబట్టి ఇంకా నేను లోడింగే తిప్పేస్తున్నాను. చూడండి సీదా పైన లైనింగ్ పెట్టేసుకొని ఫస్ట్ నెక్కి స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ క్లాత్ అనేది తక్కువగా ఉందన్నమాట, అందుకని అడ్జస్ట్ చేసి కుట్టాల్సి వస్తుంది. శారీలో పీస్ కదా, చాలా క్రాస్గా వచ్చిందనమాట. ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను నేను. మొత్తం ఇలా నీట్గా సెట్ చేసేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలా ఎక్కడ మనకు తగ్గకుండా ఉండాలి. పాదం మందం ఖర్చుతో ఈ రౌండ్ ఎలా అయితే ఉందో అలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మొత్తం చుట్టూరా ఇలా చూడండి, మూలలుగా రాకూడదనమాట. మనం రౌండ్ ఎలా అయితే కట్ చేసామో అలా రావాలి. ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయాలి. నెక్ దగ్గర ఉన్న క్లాత్, చుట్టూ ఉన్నది కాదండి, సారీ, నెక్ దగ్గర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకొని చిన్న చిన్న కచ్చకాలు అయితే పెట్టుకోవాలన్నమాట. రౌండ్ అనేది బాగా తిరుగుతుంది. మీరు వీడియో స్కిప్ చేయకండి, 2xలో పెట్టుకొని చూసేయండి. 2xలో పెట్టుకుంటే మీకు కొంచెం స్పీడ్గా అయిపోతుందన్నమాట. ఇలా మొత్తం ఇప్పుడు వచ్చేసి పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ వేయాలి. ఈ విధంగా మొత్తం లైనింగ్ వైపునే పడాలన్నమాట. మెయిన్ క్లాత్ మీద కుట్ట అనేది అస్సలు పడకూడదు. ఇలా నీట్గా వేసుకుంటూ వచ్చేసేయాలి. మొత్తం చివరి వరకు వేసేసి ఇప్పుడు వచ్చేసి పై వైపున ఇంకొక స్టిచ్ వేయాలి. చూడండి ఇక్కడ మీరు వీడియో చివరి వరకు చూసేయండి. ఇలా పై వైపు నుంచి నీట్గా క్లాత్ అంతా నీట్గా సెట్ చేసేసుకొని పై వైపు నుంచి ఇంకొక కుట్ట అనేది వేసుకుంటూ రావాలి. మొత్తం చివరి వరకు ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలండి, ఎందుకంటే సన్నటి క్లాత్ కదా, ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముడతలు లేకుండా నీట్గా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ చుట్టూ మెయిన్ క్లాత్ ఎలా ఉందో, మెయిన్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కదా, లైనింగ్ క్లాత్ మనం మెజర్మెంట్ పెట్టి కట్ చేస్తాం కదా, అది ఎలా ఉందో అలా నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా సెట్ చేసుకొని స్టిచ్ వేసేసి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా మొత్తం కట్ చేసేయాలి. ఇంకా ఇలా
నేనైతే నీట్గా సెట్ చేసుకొని వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడని వాళ్ళంటే ఆ కటింగ్ వీడియో చూసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ చూడండి, మీకు అర్థమవుతుందన్నమాట. కటింగ్ వీడియో కూడా చూసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత మనకు సైడ్ వైపున మనం కట్ చేస్తాం కదా ప్రిన్సెస్ కట్కి, ఆ భాగాలకు కూడా నేను లైనింగ్ అతికేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు చూడండి, మనం కచ్చకా ఇచ్చి పెట్టుకుంటాం కదా, అంటే టక్స్ అనేది ఇస్తాం కదా పై వైపుకి, అక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని చూడండి పాదం మందం ఖర్చుతో నీట్గా కుట్టుకుంటూ రావాలి. కింది మనకు ఇప్పుడు మెయిన్ క్లాత్లో కింది క్లాత్ అనేది అస్సలు లాగకూడదు అనమాట. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్లో ఒకసారి పై క్లాత్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గకుండా ఉండేందుకు పై క్లాత్ మాత్రం కొంచెం లాగుకుంటూ, అంటే సైడ్ పీస్ వేసుకుంటూ వస్తే ఎక్కడ తగ్గకుండా నీట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఒక సైడ్ వేసాను కదా, అదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేయాలన్నమాట. చూడండి, ఇది సన్నటి చీరలోని బ్లౌజ్ అయినా కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ఇది పై వైపుకి అనమాట, మనం ఖర్చు పెట్టింది పై వైపుకి. ఇప్పుడు వచ్చేసి కింది నుంచి స్టార్ట్ చేయాలి, కానీ నేను ఇక్కడ పైనుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా ఉల్టా పెట్టేసుకొని ఇలా స్టార్టింగ్లో రప్పిచ్చేసేసి సైడ్ పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ని మాత్రం కొంచెంగా లాగుతూ వేయండి, ఎందుకంటే తగ్గుతుంది. ఇది ఎప్పుడైనా కుట్టిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఆ కిందున్న పీస్ను కొంచెం లాగాలి, ఎక్కువగా లాగకూడదు. అప్పుడు మనకు రెండు సమానంగా వచ్చేస్తాయి అన్నమాట, ఎక్కడ తగ్గదు. షేప్ కూడా కరెక్ట్గా కుదురుతుంది. చూడండి, ఇలా ఈ విధంగా ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయాలి చివరి వరకు. ఇలా ప్రిన్సెస్ కట్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కటింగ్ అనేది నీట్గా చేసేసుకుంటే స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా వస్తుందన్నమాట. కావలిస్తే మిడిల్లో ఒక ఫిల్ట్ కూడా ఇలా వేసి ఇవ్వచ్చు. కస్టమర్ అడిగితేనే నేను వేస్తాను, లేదు ఎందుకంటే సైజ్ బ్లౌజ్లో లేదనమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి, బ్యాక్ పార్ట్ వచ్చేసి పాట్ నెక్ పెట్టించుకున్నారు వీళ్ళు. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనం ఇది కూడా లోడింగ్ తిప్పుతాం కాబట్టి సీదా పైన లైనింగ్ పెట్టాలి లోడింగ్ తిప్పేటప్పుడు. చూడండి, ఈ బ్లౌజ్ పీస్ అనేది చాలా క్రాస్ వచ్చిందనమాట, అందుకని ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి. ఎంత ట్రై చేసినా ఆ ఫ్లవర్స్ రాకుండా స్టిచ్ చేద్దామంటే క్లాత్ సరిపోలేదు. ఇంక ఇక్కడ మనం శారీ కొంగు అనేది వేసుకుంటాం కదా, మనం స్టెప్స్ పెట్టుకుంటాం కదా, ఇంకా కనిపించదని ఇటు పక్క వచ్చేటట్టుగా కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఒక సైడ్ వేసేసాను కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా జాయింట్ వేసేస్తున్నాను. చూడండి, ఈ రెండింటిని లోడింగ్ తిప్పేస్తాను అనమాట నెక్కుల్ని. ఇక్కడ మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా లేస్ లాంటిది కూడా వేసుకోవచ్చు అనమాట లోడింగ్ తిప్పిన తర్వాత. కానీ ఈ కస్టమర్ అయితే పైపింగ్ వద్దంది, సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో మొత్తం అలాగే స్టిచ్ చేయాలని చెప్పింది అనమాట. లోడింగే ఉంది సైజ్ బ్లౌజ్, ఇది కూడా అలాగే స్టిచ్ చేయమని చెప్పింది కాబట్టి నేను అలాగే స్టిచ్ చేస్తూ వస్తున్నాను. ఇంకా చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి నీట్గా రెండిటికి కూడా. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం టక్స్ అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలంటుందన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న కచ్చకాలు ఇచ్చేసుకుంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఎంత సన్నటి బ్లౌజ్ అయినా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా రెండు సైడ్లు ఇలాగే ఇచ్చేసుకొని చూడండి, ఇప్పుడు పై వైపు నుంచి స్టిచ్ వేస్తున్నాను నేను. ఇక్కడ మనకు పాట్ షేప్ లాగా ఉంది కదా, ఆ షేప్ దగ్గర అయితే ఇలా పై స్టిచ్ వేయడానికి రాదండి, అక్కడికి స్కిప్ చేసేయండి. ఆ మూలన మాత్రం స్కిప్ చేసేసి కిందికి వేసేయండి కుట్టు అనేది. చూడండి, ఇలా ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి, అక్కడ షేప్ ఉంటుంది కదా, మనం డోరీ పెడతాం కదా, దాన్ని దాటేసి మళ్ళీ కింది వైపున నేను లోడింగ్ స్టిచ్ అంటే లైనింగ్ వైపున స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ ఆ షేప్ ఉన్న దగ్గర లైనింగ్ పైన స్టిచ్ వేయడానికి రాదనమాట, తిరగదు, అందుకని అక్కడ స్కిప్ చేసేసి ఇప్పుడు అక్కడ మనకు థ్రెడ్ జాయింట్ ఉంటుంది కదా, కింద పైన ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఉల్టా తిప్పేసేయడమే. చూడండి, ఏదైనా పిన్ తీసుకోండి, ఏదైనా స్క్రూ లాంటిది తీసుకొని కరెక్ట్ షేప్ అనేది వచ్చేటట్టుగా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట, తీసుకోవాలి. మనం ఆ పిన్తో కూడా గట్టిగా గుచ్చేద్దండి, ఎందుకంటే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే సన్నటి క్లాత్ కదా, కొంచెం స్లోగా ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుంటే చూడండి వచ్చేసింది.
ఇప్పుడు పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ అనమాట. ఈ లోడింగ్ స్టిచ్ వేసేటప్పుడు కూడా క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా చూసుకుంటూ నీట్గా వేసుకుంటూ రావాలన్నమాట మొత్తం చివరి వరకు. ఈ విధంగా చూడండి. ఇలా ఇక్కడ నాకు చిన్న మిస్టేక్ జరిగింది. నేను కొంచెం స్పీడ్గా స్టిచ్ వేసేసరికి ఇక్కడ ముడత వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది. ఇంకా నేను అక్కడ నుంచి అక్కడ వరకు మళ్ళీ ఈ మిడిల్లో కుట్టు విప్పేసి మళ్ళీ స్టిచ్ అయితే వేసానండి. ఎందుకంటే ముడతలు కనిపిస్తున్నాయి చూడండి, అలా కనిపిస్తే నీట్గా ఉండదన్నమాట. అందుకని ఈ విధంగా మళ్ళీ కుట్టు విప్పదీసేసి స్టిచ్ వేసాను. ఇప్పుడు చుట్టూరా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయడమే. ఇలా నీట్గా చుట్టూరా కుట్టు వేసుకుంటూ రావాలి మొత్తం కూడా. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా నేను కుట్టేశానండి. అది స్కిప్ చేశాను ఎందుకంటే వీడియో అనేది లెంతీగా అవుతుంది. ఇప్పుడు ఒక పక్క నెక్ అనేది కుట్టాను కదా, సేమ్ అదే విధంగా ఇంకొక పక్క కూడా కుట్టేశాను. ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి. మనం ఆల్రెడీ టక్స్ పెట్టేసి పెట్టుకుంటాం కదా కటింగ్లో, అక్కడే డాట్స్ అనేది వేసేయాలి. ఇది వచ్చేసి పార్ట్ నెక్ పెద్దగా ఉంటుంది కాబట్టి డాట్స్ కొంచెం చిన్నగానే పడతాయి అన్నమాట. ఇలా 1/2 ఇంచ్ వెడల్పుతో ఫోల్డింగ్ మీద వేసేస్తే 1 ఇంచ్ వెడల్పు అయిపోతుంది. పొడవు అనేది నెక్ హైట్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. పార్ట్ నెక్ కాబట్టి చిన్నగానే వేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా బ్యాక్ డాట్స్ వేసిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి చూడండి, మనం బ్యాక్ సైడ్ అయినా ఎలా పెడతామనేది చూసుకొని పెట్టేసుకోవాలి. నేనైతే చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాజాలు వచ్చేటట్టు, రైట్ సైడ్ ఉక్స్ వచ్చేటట్టు పెట్టేస్తారనమాట. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ 2 తీసేసుకొని ఈ విధంగా, లైనింగ్ క్లాత్ ఉంటేనే బాగుంటుందండి మెయిన్ క్లాత్కి సపోర్ట్గా. ఇలా 2 పెట్టేసుకొని ఈ విధంగా ఫస్ట్ జాయింట్ స్టిచ్, తర్వాత లోడింగ్ స్టిచ్, తర్వాత ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చి పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి నేను పైన ఖర్చు మడవకుండానే స్టిచ్ వేశాను. తర్వాత నేను మళ్ళీ విప్పదీసి వేయాల్సి వచ్చిందనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువగా పైపింగ్ చేస్తూ ఉంటాం కదా, అదే ఆలోచనతో నేను పై వరకు వేశాను. మళ్ళీ విప్పదీసి ఎక్స్ట్రా ఖర్చు అనేది లోపలికి మర్చేసి కుట్టు వేసాను చూడండి. ఇప్పుడు మిడిల్లో ఇంకొక స్టిచ్ వేయాలి. ఈ విధంగా కింద ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఇప్పుడు అదే విధంగా ఉక్స్ పట్టికి వచ్చేసి 2 ఇంచెస్ క్లాత్ తీసేసుకొని వెడల్పు 2 ఇంచెస్ ఉండేటట్టు తీసుకొని మిడిల్కి మర్చేసి ఉక్స్ పట్టి అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇచ్చేసి పైన ఖర్చు క్లాత్ ఉంచేసుకొని సేమ్ ఇందాక ఎంత ఖర్చు పట్టామో మనం కాజా పట్టికి అదే ఖర్చు మెయింటైన్ చేస్తూ మనం కటింగ్లో ఖర్చు కోసం క్లాత్ పెట్టి ఉంటాం కదా, అంతే పట్టుకోవాలన్నమాట. పైనుంచి లోడింగ్ స్టిచ్ ఇంకా మొత్తం లోపలికి మర్చేసి పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసి నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కాజా పట్టి కూడా మనకు ఉక్స్ పట్టి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసేసుకోవడమే. ఇంకా చూడండి ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా షోల్డర్ జాయింట్ పెట్టేసుకొని పాదమదం ఖర్చుతో మనకేమైనా హెచ్చు తగ్గులు ఉంటే చంక వైపు వెళ్ళేటట్టుగా పెట్టేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూడండి నాకు చిన్న ఫోల్డింగ్ పడ్డది ఇక్కడ స్టిచ్చింగ్లో. నేను ఆ ఫోల్డింగ్ విప్పదీసి మళ్ళీ కుట్టు వేసాను అనమాట. ఇక్కడ నేను స్కిప్ చేశాను, చిన్న కుచ్చులాగా పడిపోయింది అక్కడ, నేను చూసుకోలేదు. అందుకని ఇక్కడ విప్పదీస్తున్నాను చూడండి. కొన్నిసార్లు మనం ఎంత నీట్గా స్టిచ్ చేసినా కూడా ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ సెట్ చేసిన తర్వాత 2 షోల్డర్స్ జాయింట్ వేసేస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఒక సైడ్ వేసేసాను కదా, మనకి ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా చంక సైడ్ వెళ్ళేటట్టు పెట్టేసుకొని వేసుకోవాలి. నెక్ సైడ్ మాత్రం హెచ్చు తగ్గులు రానివ్వకూడదు. ఇలా నీట్గా డబల్ స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ నడుము పట్టి వేయాలి, ఫ్రంట్కి కూడా పట్టి వేయాల్సి ఉంటుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ నేను కొంచెం షేప్ ఇచ్చాను, ప్రిన్సెస్ కట్కి ముందు భాగంలో కర్వ్ షేప్ లాగా ఇచ్చాను కదా, అదే విధంగా పట్టి అనేది కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మిడిల్కి మట్ చేసుకోవాలి. కొంచెం షేప్ ఇచ్చాను కదా, ఆ షేప్ రావడానికి ఈ విధంగా మట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ మిడిల్లో షేప్ రావడానికి అనమాట. ఇంకా నేను ఆ పట్టి వేసింది అయితే ఇక్కడ స్కిప్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్లో నేను కట్ చేశాను, కానీ నాకు వేసేటప్పుడు ఎవరో కస్టమర్ వచ్చేసి స్కిప్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా పట్టి వేసేసాను అనమాట. అంటే కింద మనకి నడుం దగ్గర ఫ్రంట్ పార్ట్ దగ్గర. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ వేస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి బ్యాక్ పార్ట్ నడుం పట్టికి అనమాట. ఫ్రంట్ పార్ట్ పట్టి స్కిప్ అయిపోయింది, కట్ చేశాను కానీ వేసేటప్పుడు కస్టమర్ రావడం వల్ల నేను ఆపేసి వేసేసాను. ఇంకా అది స్కిప్ అయిపోయిందనమాట.
ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ 2 నడుము పట్టీలు కూడా వేసేసానండి. వేసేసి ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా మనం బుట్ట హ్యాండ్స్, అవి వచ్చేసి మిడిల్లో టక్స్ ఇచ్చేసుకోవాలి. మిడిల్లో టక్స్ ఇచ్చేసుకొని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. మనము షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఏ హ్యాండ్ అయినా, నార్మల్ హ్యాండ్ అయినా, బుట్ట హ్యాండ్ అయినా, ఏదైనా ఇలా స్టార్ట్ చేయడం వల్ల బ్లౌజు నీట్గా సెట్ అవుతుందన్నమాట. చేతి తిరిగిపోవడం, లూజ్ అవ్వడము, లేదంటే ఎలా పడితే అలా స్టిచ్ చేస్తే కరెక్ట్ కుదరదనమాట. ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేస్తే బ్లౌజ్ నీట్గా కుదురుతుంది. హ్యాండ్స్ అనేది చూడండి, ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను కదా, ఒక సైడ్ వేసుకుంటూ వచ్చాను, అదే విధంగా ఇంకొక సైడ్ వేసుకుంటూ వస్తున్నాను. సేమ్ ఖర్చు మెయింటైన్ చేస్తూ వేయాలన్నమాట. ఖర్చు అనేది ఒక దగ్గర ఎక్కువగా, ఒక దగ్గర తక్కువగా పట్టుకోకుండా పాదం మందం ఖర్చు పెట్టుకుంటూ చివరి వరకు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్లౌజు లాగకూడదు, అలా చెప్పేసి హ్యాండ్ లాగకూడదు, రెండు లాగకుండా నీట్గా వేసేసి ఒక కుట్టు వేయగానే నేను ఇలా ఓపెన్ చేసేసి షోల్డర్ దగ్గరికి మర్చేసుకొని సైడ్ కుట్ల వైపు ఒకసారి క్లాత్ అనేది చెక్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఏమైనా హెచ్చు తగ్గులుగా ఉంటే ఇప్పుడు వేసే డబుల్ స్టిచ్లో పట్టేసుకోవచ్చు అనమాట చంక దగ్గర. నాకైతే ఏ మాత్రం కూడా ఎక్కువ తక్కువ రాలేదండి. ఇంకా నేను డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా వేసేసి ఇంకొక హ్యాండ్ కూడా వేసేయాలి సేమ్ ఇదే విధంగా. ఇప్పుడు ఈ హ్యాండ్ జాయింట్ చేసినట్టుగానే సేమ్ ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ జాయింటింగ్ చేసేసిన తర్వాత మనం సైడ్ కుట్లు వేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మిడిల్కి మర్చేసాను చూడండి. మర్చేసి సేమ్ సైజ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని మనకి ఎక్కడికి టైట్ కుట్లు ఉన్నాయో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసుకోండి. అలాగే బ్యాక్ సైడ్ ఉక్స్ ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టీ సైడ్ ఉక్స్ పట్టీ పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోండి. అలాగే కాజా సైడ్ కూడా ఇలా పెట్టేసుకొని కుట్టు వేయడం వల్ల మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని ఇంకా సైడ్ కుట్లు వేసేసుకోవడమే. ఈ విధంగా నేను కొన్ని స్కిప్ చేశానండి. అంటే ఒక హ్యాండ్ వేసాను కదా, ఇంకొక హ్యాండ్ వేయడము అలా. ఇప్పుడైతే సైడ్ జాయింట్లు అయితే 2 సైడ్లు మీకు చూపిస్తాను. ఈ విధంగా బ్లౌజ్ షోల్డర్ దగ్గర నీట్గా మర్చేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని మనకు హ్యాండ్ లూజ్ కుట్టు ఎక్కడికి అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కుట్టు అనేది. అలాగే చంక టైట్ కుట్టు కూడా ఈ విధంగా చూసేసుకొని అక్కడికి కూడా మార్కింగ్ ఇచ్చేసి ఇలా ఈ ఖర్చులు అనేది పైవైపుకు ఉండేటట్టు పెట్టేసుకోండి. చంక దగ్గర ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం కింద ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చి పెట్టుకున్నాం కదా 2 సైడ్లు. చూడండి, ఫ్రంట్కు బ్యాక్కు ఆ మార్కింగ్ జాయింట్ అయ్యేటట్టు పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు. చివరిలో రఫ్ ఇచ్చేసి దాని పక్కనే పావించి గ్యాప్తో ఇంకొక స్టిచ్, అలాగే దాని పక్కనే ఇంకొక స్టిచ్, 3 స్టిచ్చెస్ అయితే ఉండాలన్నమాట. అలా వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు ఈ హ్యాండ్కి ఎలా వేసామో నెక్స్ట్ హ్యాండ్కి కూడా అలాగే వేసుకుంటూ రావాలన్నమాట. చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయొచ్చండి. కొంచెం కుట్టే విధానం అర్థం చేసుకుంటే చాలన్నమాట. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒక సైడ్ వేసేసాను కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ ఇలా. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక హ్యాండ్ వేసాం కదా, నేను దాన్నే పెట్టేసుకొని ఇంకా కుట్లు అయితే వేసేస్తానండి. ఎప్పుడైనా ఇలాగే వేస్తానన్నమాట. చూడండి, సేమ్ ఇందాక వేసినట్టుగానే చంక టైట్ కుట్టు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డోరీ అయితే కాదండి, దీనికి ఉక్స్ పెట్టాలన్నమాట. ఇది కటింగ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చంక టైట్ కుట్టు దగ్గర కూడా చూసేసుకొని ఈ విధంగా మనం ఆల్రెడీ నడుము దగ్గర బ్యాక్ పార్ట్కి మార్కింగ్ ఇచ్చేసాం కదా, ఫ్రంట్కి బ్యాక్కి అది మ్యాచ్ అయ్యేటట్టు పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావడమే. దాని పక్కన పావించి తేడాతో 3 కుట్లు వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చివరి వరకు చూసారా లేదనేది నాకు తెలియాలి కదా. చివరి వరకు చూసిన వాళ్ళు చూసామక్క అని చెప్పేసి చిన్న కామెంట్ చేస్తే నేను స్టిచ్చింగ్ వీడియోలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానన్నమాట. స్టిచ్చింగ్ వీడియో అంటే చాలా టైం పడుతుంది, ఎడిటింగ్ చేయాలి, అలాగే వాయిస్ ఇవ్వాలి, చాలా టైం టేకింగ్ అనమాట. అయినా కూడా మీకోసం పెట్టాలనుకుంటున్నాను కాబట్టి చివరి వరకు చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చూడండి, మొత్తానికైతే బ్లౌజ్ అయితే రెడీ అయ్యిందండి. నాకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఒక 35 మినిట్స్ పట్టిందనమాట. దాన్ని కుదించేసి మీకు ఇలా ఒక 20 మినిట్స్లో మీకు చూపిస్తున్నాను. మొత్తానికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి. ఇంకా హుక్స్ పెట్టి కస్టమర్కి ఇవ్వడమే. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.